ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 10వ వచనంలో వ్రాయబడినట్టుగా, నీ దేవుడని యెహోవా నువ్వు చేయు పనులన్నిటిలోనూ, నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. నువ్వేమేం కార్యాలు తలపెట్టుకున్నావో, ఏమేం ప్రయత్నాలు చేస్తున్నావో ప్రతి విషయంలో నిన్ను ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుందన్నమాట. నిజమే కదా. నువ్వు ఆయనలో ఉండి ఆయనను వెంబడిస్తూ ఆయనతో ప్రార్థిస్తూ నువ్వు ఏది అడిగినను అడిగిన దానికంటే ఊహించు వాటికంటే కూడా ఎక్కువగా నీ దేవుడు ఇస్తూ ఉంటాడంట. అవును, మనం అడగక మునిపే నీకేది అక్కరగా ఉన్నదో ఆయన ఎరిగి ఉంటాడంట. అది ముందుగానే ఇస్తాడంట. నిజమే ప్రభా, నువ్వు ఏ విషయంలోనైనా కన్నీరు కారుస్తున్నావా? నిజంగానే నా జీవితం ఏంటి ప్రభా ఇలా అయిపోయింది అనుకుంటున్నావు. నేను తప్పు చేశాను కాబట్టి నా జీవితం ఇలాగుందేమోలే అని సర్దుకుపోతున్నాం. కానీ నేను ఎంత బాధపడుతున్న ఈ కార్యానికి పరిష్కారం రావట్లేదేమో అనుకుంటున్నావు. కానీ ఇవన్నీ కూడా అడగక మునిపే ఆయనకు తెలుసు. వాటన్నిటికీ ఎటువంటి పరిష్కారం కావాలో ఆయన చూస్తూ ఉన్నాడనమాట. ఒక సమయం వచ్చిస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు దాన్ని ఆయన మన జీవితంలో చేస్తూ ఉంటాడనమాట. తగిన సమయం అంటూ ఒకటి ఉంటుంది. అవును, మనం ఎంత బాధపడుతున్నా మన దేవుడు ఎందుకు ఒక తగిన సమయం ఉంటుంది. ఆ తగిన సమయంలో చేస్తేనే దాని ఫలితం నీకు నాకు సమృద్ధిగా అందుతుంది అన్నమాట. అందుకనే దేవుడు తగిన సమయంలో ఆయన చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి అడిగిన వెంటనే ఆ కార్యాన్ని మనం చేసినట్లయితే, దేవుడు మనకి చేసినట్లయితే దాని విలువని పెద్దగా మనం గుర్తించుకోకపోవచ్చు. అది పెద్దగా మనం కష్టపడలేదు కాబట్టి దాని విలువ మనం పొందుకోవడానికి అంతగా శ్రద్ధగా ఉండమేమో. కానీ ఎప్పుడైతే మనం దాని విషయంలో ఎంతో గోజాడి, ఎంతో వేదన చెంది, ఎంతో బాధపడి దాన్ని పొందుకున్నప్పుడు దానిని జీవిత కాలం కూడా కృతజ్ఞత కలిగి ఉంటాం. ఎంతో కూడా పేదరికంతో, ఎంతో అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పుడు దేవుడు నన్ను చూడట్లేదా అనిపిస్తుంది. కానీ ఆ కష్టంలో మనం అనేకమైన గుణపాఠాలు నేర్చుకున్న తర్వాత ఒక మంచి ఉద్యోగము, ఒక మంచి వ్యాపారం, ఒక మంచి ఐశ్వర్యం పొందుకున్నప్పుడు దాని విలువ మనం బాగా గుర్తుపెట్టుకుంటాం అన్నమాట. దాని విషయంలో మనం ఎంతగానో ఆయన ఎదురు చూస్తూ ఉన్న కార్యం కొరకు దేవుడు చేసిన మేలుని బట్టి గుర్తు పెట్టుకుంటాం. కాబట్టి దేవుడు మనల్ని ఆలస్యం అద్భుతం చేయడానికి మాత్రమే కార్యం చేస్తాడు. ఎంతోమందికి పిల్లలు లేకుండా ఉండొచ్చు. కానీ హన్నాని, మన షారాని దేవుడు ఎందుకు అంతగా గుర్తించాడంటే, వాళ్ళు ఎక్కువ కాలం ఉండి వాళ్ళు ఎంతగానో గుర్తుపెట్టుకునే స్థితిలోకి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ జీవిత కాలం అంతయు కూడా స్తుతించే రీతిగా దేవుడు ఉంచాడనమాట. నిజమే, హన్న తన జీవితకాలం అంతయు కూడా కుమారుని తీసుకొచ్చి కృతజ్ఞతగా సన్నిధిలోనే పెట్టింది. ఎందుకు అంటే, ఇంత గొప్ప కార్యం నాకు దేవుడు మాత్రమే చేశాడు, ఇది ఎవరి వలన కానీ కాదు అని అనమాట. నువ్వు నేను కూడా దాన్ని గుర్తించుకోవాలని దేవుడు ఆయన చూస్తున్నాడు. కాబట్టి కొంత ఆలస్యమైనా నువ్వు జీవితకాలం కూడా ఆయనకి దగ్గరగా ఉంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ నమ్మకంగా ఉంటూ ఇంకను విశ్వాసంతో అనేక పొందుకునే రీతిగా నేను మారుస్తుందనమాట ఆ ఆలస్యం. అటు కృప నిజంగానే దేవుడు మనందరికీ ఇచ్చినందుకు వందనాలు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తాం. రాబోయే తండ్రి ప్రభాస్య సంవత్సరం అంతా, సమయం అంతా కూడా తండ్రి నీకు మహిమకరంగా మేము ఉండేటకు కృప చూపించండి. మరి ఈరోజు ఏ రీతిగా నిన్ను స్తుతించుకునే అవకాశం ఇచ్చినందుకు వందనాలయ్యా. మరి ప్రభా, మేము అడుగుతున్నాం, అడుగు వాటికంటే ఎక్కువగా ఇచ్చే గొప్ప దేవుడు కాబట్టి నిన్ను బ్రతిమలాడుతున్నాం తండ్రి. ప్రతి ఒక్క వ్యతిరేకతను కొట్టివేసి మాకు కావాల్సిన ఆశీర్వాద పరలోకం నుంచి మీరు మాత్రమే దయచేయండి. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారిని కూడా దీవించండి. అలాగే ప్రతి ఒక్క బిడ్డకి దీర్ఘాయుష, కృపా, కాపుదల, క్షేమం, సమాధానం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.